తెలుగు వారందరికీ అతి ప్రీతిపాతమైన అతి ముఖ్యమైన పండగ భోగి సంక్రాంతి. ఈ భోగి పండుగ రోజు ఈరోజు నెల్లూరులోని స్మార్ట్ స్ట్రీట్ ఏరియాలో అంటే దాదాపు 120 మంది మహిళలు వారు సొంతగా వ్యాపారాలు చేసుకుని ఏర్పాటు చేసిన ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వారందరితో కలిసి ఈరోజు ఈ ఏరియాలో భోగి చేసుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఈ భోగి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని సుఖసంతాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ భోగి సందర్భంగా నెల్లూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటలు వేశారు. వాటి చుట్టూ చేరి ఆడి పాడుతున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి మంటలు వేసి సందడి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామునే ప్రజలు భోగి మంటలు వేసి పాత వస్తువులను అందులో వేస్తూ కొత్త ఆరంభానికి స్వాగతం పలికారు. పాత కష్టాలు, బాధలు, చెడు ఆలోచనలను వదిలిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భోగి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా వీధి వీధిన వాడవాడిన అటు గ్రామాల్లో కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజైన భోగి వేడుకలు అయితే వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ పల్లెల్లోనూ పట్టణాల్లో కూడా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలకు అంకురార్పణ చేశారు. 3 రోజులు జరిగే పెద్ద పండుగగా చెప్పుకునేటువంటి సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున అటు ప్రజలు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాకి ఎవరైతే బయటికి వెళ్ళినటువంటి వారు కూడా వచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు? ఏంటి అసలు ప్రాముఖ్యత? సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకుంటామండి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా వృత్తిరీత్యా దేశం నాలుమూలల్లో ఉన్న వాళ్ళందరూ కూడాను సంక్రాంతి సందర్భంగా అందరూ ఇంటికి చేరుకుంటారు. ఏ ప్రయాసాలకు వచ్చి రిజర్వేషన్లు దొరకకపోయినా ప్రయాసాలకు వచ్చి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి అందరూ కొత్త బట్టలు అన్నీ కొత్త అవకాశం ఉన్నంత వరకు కొత్త బట్టలతో కొత్త వస్తువులు కొనుక్కొని చేస్తారు. ఈ భోగి రోజు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగిలో వేసి తన పాత జ్ఞాపకాలని పాత మలినాన్ని అన్నీ కూడా భోగిలో వేస్తారు. కొత్తగా ఆస్వాదిస్తారు. ఇక్కడి నుంచి కొత్త జీవితం రావాలని, కొత్తగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సంక్రాంతిని పెద్ద హిందువులకి ప్రధాన పండుగగా జరుపుకుంటారు.